ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వీడియోలో ఉపకారి అనేటువంటి పాఠంలో మూడో భాగాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. మూడో భాగంలో మొదటిగా మనం గమనించినట్లయితే, యెహోవా అందరికీ జీవమును దయచేయువాడు. యెహోవా అందరికీ జీవమును దయచేయువాడు లేక ఊపిరిని దయచేయువాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అంటాడు. కనుక ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఎందరికీ అనంటే కొందరికి మాత్రమే కాదు. ఏమి దయచేస్తా ఉన్నాడు అనంటే అందరికి జీవమును ఊపిరిని సమస్తము అని అంటే దానిలో ఆరోగ్యము, ఐశ్వర్యము, గృహము, ఇవన్నీ కూడా, భార్యను, సిరి సంపదలు, పశుమందులు, అంటే మనిషి ఆర్థికంగా ఎదగడానికి లేకుంటే ప్రాణంతో బ్రతకడానికి ఏదైతే కావాలో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన వీటన్నిటినీ మనిషి బ్రతకడానికి ఏం కావాలంటే ఊపిరి కావాలి. కనుక ఊపిరిని ఆయన ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ఎందరికి ఇస్తున్నాడు అని అంటే అందరికీ ఇస్తున్నాడు. ఆయన కొందరికి మాత్రమే కాదు, ఆయనను ఎరిగిన వారికి మాత్రమే కాదు, ఆయనను ఎరగని వారికి కూడా దేవుడు జీవమును ఊపిరిని సమస్తమును దయచేస్తూ ఉన్నాడు. కనుక చూడండి, ఈనాడు దేవుని ఎరిగిన వారి కంటే దేవుని ఎరగని వారే ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. దేవుని ఎరిగిన వారి కంటే దేవుని ఎరగని వారు అధికారులుగా ఉన్నారు. దేవుని ఎరిగిన వారి కంటే దేవుని ఎరగని వారే భూమి మీద సంపన్నులుగా ఉన్నారు. దేవుని ఎరిగిన వారు వారికంటే అంటే ఐశ్వర్యం విషయంలో వాళ్ళకంటే కూడా తక్కువగా ఉంటారు. ఎందుకనేనంటే దేవుడు తనను ఎరిగినటువంటి వారికి దాచిన మేలు అది ఆత్మ సంబంధమైనది, అది వారికి మాత్రమే చెందేది. అలాగే దేవుని ఎరగనటువంటి వారికి భౌతికంగా బ్రతకడానికి ఏదైతే కావాలో వాటన్నిటినీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. అంటే జీవము, ఊపిరి, సమస్తము, ఆర్థికపరమైన, ప్రాణం నిలబడటానికి ఏదైతే కావాలో దానిని, వీటన్నిటినీ కూడా అందరికీ ఆయన ఇస్తూ ఉన్నాడు. కనుక ఆయన మనుషులు బ్రతకడానికి లేకుంటే మనుషులకి అవసరమైన వాటన్నిటినీ ఆయన తనకు నచ్చిన వారిని ఒకలాగా, తనకు నచ్చిన వారిని మరొకలాగా చూసేటువంటి వాడు కాదు. అలా చూస్తే ఆయన అందరికీ ఉపకారిగా ఉండడు. కనుక మనుషులందరికీ ఉపకారి అని అంటే మనిషి బ్రతకడానికి, వారు భౌతికంగా బ్రతకడానికి, ప్రాణంతో బ్రతకడానికి ఏదైతే కావాలో వాటన్నిటినీ కూడా ఆయన ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. కనుక ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నాడు. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు అంటాడు. కనుక ఆయన మంచివారికి చెడ్డవారికి ఆయన ఉపకారిగా ఉంటూ ఉన్నాడు. మంచివారికి చెడ్డవారికి ఉపకారి. మంచివారికి మాత్రమే ఆయన ఉపకారి కాదు, ఆయన చెడ్డవారికి కూడా ఉపకారే. కనుక చెడ్డవారికి ఎలా ఉపకారి అని అంటే, మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. మంచివారికి తన వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు, చెడ్డవారికి వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు.
మంచివారికి ఊపిరినిస్తున్నాడు, చెడ్డవారికి ఊపిరినిస్తూ ఉన్నాడు. అంటే తనను ఎరిగిన వారికి ఎక్కువ చేయలేదు, తనను ఎరగని వారికి తక్కువ చేయలేదు. కనుక మనుషులు బ్రతకడానికి ఏదైతే కావాలో వాటన్నిటినీ ఇచ్చే విషయంలో యెహోవా అందరికీ ఉపకారి. అందరినీ ఆయన సమానంగా చూస్తూ ఉన్నాడు. ఏ ఒక్కరిని కూడా తక్కువగా చూసే గుణం అనేటువంటిది ఆయనలో లేదు. కనుక మనుషుల్లోనైతే తమకి తెలిసినటువంటి వారిని ఒకలాగా, తమకి తెలియనటువంటి వారిని ఒకలాగా, తమ కులానికి చెందిన వారిని ఒకలాగా, తమ కులము కానిటువంటి వారిని మరొకలాగా, లేకుంటే ఒక ఒక వారి వారి ప్రాంతానికి చెందిన వారిని ఒకలాగా, వారి ప్రాంతం కాని వారిని మరొకలాగా చూసేటువంటి విధానాలు ఉంటాయి. కనుక మనుషులు ఎవరు కూడా అందరికీ ఉపకారిగా ఉండలేరు. కొందరికి ఉపకారిగా ఉంటే మరికొందరికి అపకారిగా ఉంటారు. కనుక మనుషులు అందరికీ ఉపకారిగా ఉండలేరు. మరి ఎవరు మనుషులందరికీ ఉపకారిగా ఉండగలరు అని అంటే దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే అందరికి ఉపకారిగా ఉండగలడు. ఎందుకనంటే సమస్తమును సృష్టించింది ఆయనే. మనుషులు బ్రతకడానికి సమస్తాన్ని వారికి అనుగ్రహిస్తుంది ఆయనే. కనుక మనుషులకు మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణిని ఆయనే సృష్టించాడు. కనుక ప్రతి ప్రాణికి ఆయన ఉపకారిగా ఉన్నాడు. ప్రతి ప్రాణికి ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. ప్రతి ప్రాణి మీద ఆయన తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ప్రతి ప్రాణి మీద ఆయన తన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ విధమైనటువంటి భౌతికమైనటువంటి మేలులను అనుగ్రహించే విషయంలో దేవుడు యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కొందరికి మాత్రమే కాదు, యెహోవా అందరికీ ఉపకారి. అలాగే మనం చూసినట్లయితే 25వ కీర్తన 8వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును అంటాడు. కనుక యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ఉత్తముడు మనం మొదటి భాగంలో చెప్పుకున్న విధముగా ఉత్తముడు అని అంటే మంచి గుణములు కలిగినటువంటి వాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, సద్గుణములు కలిగినటువంటి వాడు, గొప్పవాడు. కనుక అలాంటి వారిని ఉత్తములు అని అంటారు. ఇతరులకి మేలు చేసేవారు ఉత్తములు. కనుక ఆయన మనుషులందరి పట్ల ఉత్తముడునై ఉన్నాడు, అలాగే యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. చూడండి, మంచివారికి మాత్రమే ఆయన తన మార్గాన్ని ఉపదేశించట్లేదు, పాపులకు తన మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే పాపులు తమ పాపం నుంచి విడిపించబడాలి. వారు తమ పాపపు బంధకాల నుంచి విడిపించబడాలి, పాపపు బానిసత్వం నుంచి విడిపించబడాలి. కనుక ఆయన పాపులకు తన మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకే వచ్చాను అని అంటాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును అని అంటాడు. కనుక ఆయన ఏమంటాడనంటే, నేను రోగుల కొరకే, నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చానని అంటాడు. అలాగే లోక పాపములు మోయి దేవుని గొర్రెపిల్ల అని అంటే దేవుని మార్గాన్ని గురించి ఆయన తెలియజేశాడు. నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి యొద్దకు చేరడు అంటాడు. అంటే దేవుణ్ణి చేరేటువంటి మార్గము ఆయన ఏర్పాటు చేశాడు, ఆయన తెలియజేశాడు. పాపాల నుంచి ఏ విధంగా విమోచింపబడాలో, పాపాలను ఏ విధంగా తీసివేసుకోవాలో, ఏ విధంగా పరిశుద్ధుడు మనిషి అవ్వాలో అనేటువంటిది, మనుషుడు ఏ విధంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలో, ఏ విధంగా మనుషుడు దేవుని రాజ్యంలో బ్రతకాలో, ఏ విధంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలో, ఏ విధంగా మారు మనసు పొందాలో, పాపులు ఏ విధంగా పరిశుద్ధులు అవ్వాలో అనేటువంటి వాటన్నిటినీ కూడా
అంటే నూతన జన్మకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు పాపులకు తెలియజేశాడు. ఎలాగనంటే తన కుమారుని లోకానికి పంపించి. కనుక పరసంబంధమైనటువంటి విషయాలు వాటన్నిటినీ దేవుడు తన కుమారుడు ద్వారా మనుషులకు తెలియజేశాడు. కనుక ఆయన వచ్చి ఏమన్నాడనంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కనుక విశ్రాంతి దేవుడి దగ్గర దొరుకుతుంది అని, విశ్రాంతి అనేది దేవుడి ద్వారా పొందగలుగుతారు అని దేవుడు తన కుమారుడు ద్వారా పాపులకు తెలియజేస్తున్నాడు. కనుక పాపుల కొరకు ఆయన వచ్చాడు, నీతిమంతుల కొరకు కాదు. అందుకని తన మార్గాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కనుక లోకంలో గ్రంథం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని అంటే, తన మార్గాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. అందరూ తనను చేరుకోవాలి, అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కడు నశించిపోవడం దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. కనుక మనుషులందరికీ ఉపకార్యానంటే, మనుషులు ఏం చేస్తే వారికి మేలు జరుగుద్దు అనే దాన్ని దేవుడు యేసు ప్రభు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వారు రక్షించబడాలి అని అంటే, వారు తమ పాపాల నుంచి విడిపించబడేటువంటి మార్గము వారికి తెలియజేసినప్పుడు, వారు తమ పాపములో నుంచి పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు వారు రక్షించబడతారు. ఏటి నుంచి అంటే పాపాల నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి. కనుక వారు తప్పించుకునేటువంటి పాపం నుంచి విడిపించబడేటువంటి మార్గాన్ని, తనను చేరుకునేటువంటి మార్గాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఎంతమందికి అంటే, పాపులైన ప్రతి ఒక్కరికి భూమి మీద నీతిమంతుడు అందరూ పాపం చేసి దేవుడు నిర్వహించే మహిమను, అంటే ఆయన మహిమ పొందడానికి, ఆయన మహిమను దేవుడు తన మహిమను మనుషులకు ఇవ్వడానికి యేసు ప్రభువుని లోకానికి పంపించడం అనేటువంటిది మనుషులందరి పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప ఉపకారం. ఈ మానవ లోకానికి యేసు ప్రభువుని అనుగ్రహించటమే మానవ లోకానికి దేవుడు చేసినటువంటి గొప్ప ఉపకారం. దీనికంటే గొప్ప ఉపకారం మరొకటి లేదు లోకంలో. కనుక ఇంతకుముందు మనం 2 భాగాలు చెప్పుకున్న వాటన్నిటిలో మనుషులు బ్రతకడానికి, భౌతికంగా బ్రతకడానికి ఏవైతే కావాలో వాటన్నిటిని అనుగ్రహిస్తూ దేవుడు ఉపకారం చేస్తే, మనిషిని యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండడానికి, వాడు ఆత్మీయంగా బ్రతకడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, పాపాల నుంచి విడిపించడానికి దేవుడు తనను చేరుకునేటువంటి మార్గాన్ని తెలియచేయటానికి దేవుడు తన కుమారుని లోకానికి అనుగ్రహించటమే గొప్ప ఉపకారం. మనల్ని మన పాపాల నుంచి విడిపించటమే దేవుడు మన పట్ల చేసే గొప్ప ఉపకారం. కనుక ఈ ఉపకారం అనేటువంటిది ఒక దేశానికి చెందాలని ఆయన అనుకోలేదు, ఒక జాతి ప్రజలకి చెందాలని ఆయన అనుకోలేదు. కనుక యేసు ప్రభు వారు తన శిష్యులకి, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును అంటాడు. భూదిగంతముల వరకు ఈ సువార్తను తీసుకెళ్ళి చెప్పండి, అందరూ రక్షించబడాలి, ఏ ఒక్కడూ నశించిపోవడం దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. కనుక అందరూ రక్షించబడాలి, అందరూ కూడా మేలు పొందాలి. కనుక అందరూ కూడా ఆ ఉపకారాన్ని పొందాలి అనే సదుద్దేశంతో దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించటమే దేవుడు మనుషులందరికీ చేసిన గొప్ప ఉపకారం. దీనికంటే మరొక గొప్ప ఉపకారం అనేటువంటిది ఏ ఒక్కరు కూడా తమ జీవితాల్లో చూడరు. మన కోసము దేవుడు తన కుమారుణ్ణి త్యాగం చేయటమే మనుషులందరి పట్ల ఆయన చేసినటువంటి గొప్ప ఉపకారం. కనుక ఈనాడు ఆయన ఉపకారాన్ని మనం ఎలా చూస్తూ ఉన్నాం? కేవలము మనము భౌతికమైనటువంటి వాటి కోసమే దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? ఆస్తిపాస్తులు, ఆరోగ్యము, వీటి కోసమే దేవుడిని మనం వెంబడిస్తూ ఉన్నామా? కనుక ఏది మనకి ఉపకారం, ఏది ఉపకారం?
దేవుడు ఏ విధంగా మనకు ఉపకారం చేస్తున్నాడు అనేటువంటి విషయాలను మనం గమనించి, యెహోవా అందరికీ ఉపకారి అని అంటే తన కుమారుని మన కోసం అనుగ్రహించటమే దేవుడు మన పట్ల చేసిన గొప్ప ఉపకారం. ఈ విధంగా మనం గమనించినప్పుడు మనము దేవుని ప్రజలుగా బ్రతకగలము. ఆయన కోరుకున్నటువంటి నిత్య జీవంలో ప్రవేశించగలం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి హృదయాలు దీవించును గాక. మరొక కొత్త అంశంతో తిరిగి మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ అనుగ్రహించబడాలని మనవి చేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ నా వందనాలు.